అందరికీ నమస్కారం. నేను మీ విజయరామ్ శెట్టి. సాలే మూవీ నుంచి మనం ఒక లవ్ సాంగ్ అయితే ప్రోమో రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి అంతా కూడా ఒక మంచి టాక్ అయితే వచ్చింది మన ఆడియన్స్ అందరి దగ్గర నుంచి. అయితే మెయిన్గా నేను చెప్పాల్సింది ఏంటి అంటే, ఈ మూవీలో సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ అనేది మన ఒరిజినల్గా మన మూవీ గురించి మనం రెడీ చేయించిన సాంగ్ అయితే కాదు. అది ఒక రీయూస్డ్ సాంగ్. అంటే ఒక చిన్న సినిమా నుంచి మనం రైట్ సైడ్కి తీసుకొని అది మన సినిమాలో పెట్టడం అనేది జరిగింది. అది ఒక పార్ట్లో అలా వచ్చి వెళ్తూ ఉంటుంది అంతే. ఆ సాంగ్ అనేది ఒక 2.5 minute పాటు ఆ సాంగ్ ఉంటుంది. ఒరిజినల్ సాంగ్ అయితే 4 minutes అబవ్ ఉంటుంది, కానీ మన మూవీలో అయితే ఒక 2.5 minute అలా ఉంటుంది సాంగ్. బట్ చూసినంత సేపు అయితే ఫుల్ ఎంటర్టైన్ అవుతూ ఉంటారు. సో ఆ సాంగ్ వచ్చిన తర్వాత ఇంకా చాలామంది అయితే కామెంట్ పెట్టారు, సాంగ్ చాలా బాగుంది, లిరిక్స్ చాలా బాగున్నాయి అని చెప్పేసి అని. బేసిక్గా అది ఒక ప్రేమిక అనే ఒక మూవీ నుంచి అది మనం తీసుకోవడం జరిగింది. అది కాపీడ్ సాంగే. అయితే ఇంకో రెండో సాంగ్ ఏదైతే ఉందో మన సాలే మూవీలో, ఈ సాంగ్ అయితే మనం ఓన్గా మూవీ కోసమే తయారు చేయించాం. బెస్ట్గా ఉంటుంది ఆ సాంగ్ అయితే. మీరు చూసి ఎంటర్టైన్ కూడా అవుతారు. ఎందుకంటే దానికి ఒక డిఫరెంట్ ఆఫ్ సౌండ్స్తో ఆ సాంగ్ని క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఓన్గా మనమే రాసి మనమే సింగ్ చేసి మనమే రెడీ చేసాం. సాంగ్ అంతా మ్యూజిక్ అంతా కొట్టి ఆ విధంగా అయితే ఈ సాంగ్ని రెడీ చేసాం. అది కూడా త్వరలోనే మేము ముందుకు వస్తుంది. మీరు ఇంకా బెస్ట్గా ఎంటర్టైన్ అవుతూ ఉంటారు. ఫస్ట్గా ఈ సాంగ్ ఇంకా బాగా రావడానికి గల రీజన్ ఏంటి అంటే, దానికి ఎక్కువ శాతం అంటే ఇప్పుడు మనం ప్రతి సినిమాలో కూడా ఒక కమర్షియల్ సినిమా ఒక పెద్ద సినిమాకి ఏమాత్రం తగ్గకుండా ఉండాలి. ఇంత తక్కువ బడ్జెట్లో అయితే చాలా తక్కువ టైంలో తీసిన మూవీ కమర్షియల్ సినిమాకి ఏమాత్రం తగ్గొద్దు, ఒక పెద్ద సినిమాకి ఏమాత్రం తగ్గొద్దు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఏమీ తగ్గకుండా ఈ సినిమాలు అన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్ళడం అనేది జరుగుతుంది. దాంతో పార్ట్ ఆఫ్ ఈ 2 songs అనేది కూడా ఈ మూవీలో యాడ్ చేసాం. సో ఫస్ట్ మనం షూట్ చేసేటప్పుడు అయితే ఒక బ్యాక్గ్రౌండ్ థీమ్ వస్తూ ఉంటుంది. ఆ థీమ్లో వచ్చే సాంగే దీన్ని పెడదాం అనుకున్నాం. సో తర్వాత ఏంటి అంటే ఇంకో కొంచెం హైప్ తీసుకురావడానికి, అలాగే ఆ సిచ్యువేషన్లో బెటర్గా ఉంటుందని ఈ సాంగ్ పెట్టడం అనేది జరిగింది. సెకండ్ సాంగ్ కూడా త్వరలో రాబోతుంది, మీ అందరికీ నచ్చుద్ది. అలాగే ఇప్పుడు ఈ మూవీ నుంచి మన మూవీ నుంచి వచ్చిన ఈ సాంగ్కి కొన్ని కామెంట్స్ అయితే వచ్చినాయి. అది కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఇప్పుడు మనం చదివే కామెంట్స్ ఏంటో ఒకసారి విందాం. సో ఫస్ట్, ఎవర్రా నువ్వు ఎంత టాలెంటెడ్గా ఉన్నావు అని కామెంట్ పెట్టారు. ఇది ఒక ఫేమస్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇది మిస్టర్ మార్క్ అనే పర్సన్ ఇది పెట్టారు. మనకు వాళ్ళు వీళ్ళందరూ కూడా కామెంట్లు పెట్టిన వాళ్ళు నాకు తెలిసి. సో మన హీరో ఫ్యాన్స్ కూడా ఉన్నారు ఇందులో, ఫాలోవర్స్, ఫ్యాన్స్, ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. రోజు రోజుకి ఎక్సైట్మెంట్ పెరిగిపోతుంది అని చెప్పేసి గడ్డం మాధురి అనే పర్సన్ ఒకరు కామెంట్ పెట్టారు. అవును, రోజు రోజుకి ఎక్సైట్మెంట్ పెరగాలి. మీ ఎక్సైట్మెంట్ ఇంకా 4 రెట్లు పెరిగి సినిమాలో మేము ఇంకా చూపించే ప్రయత్నం చేస్తాం. సో దాంతోపాటుగా ఇంకా అన్న చంపేసామని పెట్టారు. చంపేశారు రెండో మిక్స్ అయి పెట్టారు. అవును, మీ అన్న నిజంగా చంపేశాడు. సాలే మూవీ హీరో, ఆ సినిమాలో యాక్టింగ్ మీరే చూస్తారు. ఇంకా ఆల్ ద బెస్ట్ టీమ్ అని చెప్పేసి కామెంట్ వచ్చింది. వీళ్ళందరూ కూడా తెలిసిన వాళ్ళు అయి ఉంటారు. సాంగ్ బాగుంది అన్నారు. సాంగ్ బాగుంది అంటే ఖచ్చితంగా కూడా ఇందులో యాక్టింగ్, పర్ఫార్మెన్స్ అంతా బాగుంది అంటే క్రెడిట్స్ మనకు వస్తాయి. సాంగ్ బాగుందంటే మెయిన్ మూవీ ఏదైతే ఉందో దానికి వెళ్తాయి క్రెడిట్స్ అన్నీ కూడా. మాకు ఇంకా కావాలి అని కామెంట్ పెట్టారు. ఉంటుంది మీకు ఇంకా చాలా ఉంటుంది. అది ఎంత ఉంటుంది అనేది సినిమాలో చూద్దరు కానీ, సినిమా అయిన తర్వాత కూడా చూద్దరు కానీ. సో నెక్స్ట్, సో ఇంకా సూపర్ నైస్ చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి. ఎడిట్ నాట్ గుడ్ అని కామెంట్ వచ్చింది, కరెక్టే. బట్ ఎడిటింగ్ ఎలా ఎందుకు ఉంది అనేది మీరు డైరెక్ట్గా మూవీలో చూస్తే మీకు అర్థం అవుద్ది. ఎందుకంటే చెప్పాం కదా, ఇది ఒక థీమ్ బ్యాక్గ్రౌండ్గా తీసుకున్న సాంగ్, లిప్సింగ్ ఉన్నది కాదు. ఆ థీమ్ తీసుకొని మనం మూవీలో పెడదాం అనుకున్నాం, కానీ సాంగ్ అనేది యాడ్ చేయడం అనేది జరిగింది వేరే నుంచి రైట్ తీసుకొని. అందుకే లిప్సింగ్ అవ్వకపోవడం వల్ల ఎడిట్ నాట్ గుడ్ అని కామెంట్ పెట్టారు. సో కరెక్టే. ఒకవేళ ఇంకా ఏమైనా మనం చేంజెస్ చేయాల్సి వస్తే ఎడిటింగ్లో ఇంకా చేంజెస్ చేద్దాం. సో ఇది సమీర్ ప్రెసెన్స్ అని ఆ పర్సన్ పెట్టారు. సో నైస్ మ్యూజిక్. ఇంక ఇలా అన్నీ కూడా మ్యాక్సిమం 90% కామెంట్ అన్నీ కూడా చాలా పాజిటివ్గా పెట్టడం అనేది జరిగింది, అందరూ సపోర్ట్ చేస్తూ. సో థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్టింగ్. మనం నెక్స్ట్ సాంగ్తో మళ్ళీ కలుద్దాం, మళ్ళీ డిస్కషన్ చేద్దాం. థ్యాంక్ యూ.